పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. ప్రియ సహోదర సహోదరులారా, ఒక రోజున ఒక మంచి స్నేహితులు, రెండు దేశాలు, వేరు దేశాలలో ఇద్దరు మంచి స్నేహితులుగా వారు ఉంటున్నారు. ఈ సోషల్ మీడియాలో వారి స్నేహం చాలా చక్కగా బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోయారు. కాలక్రమంలో ఆ దేశానికి ఈ దేశానికి యుద్ధాలు జరిగినాయి. యుద్ధం జరిగిన తర్వాత మరలా ఇద్దరు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ యువతల వ్యక్తి అవతల ఉన్నటువంటి తన స్నేహితునికి మెసేజెస్ పంపిస్తూ ఉన్నాడు. కానీ అటువైపు నుండి రిప్లై ఏమీ రావట్లేదు. మెసేజ్ మీద మెసేజ్ పంపుతూ ఉన్నాడు, కానీ అటువైపు నుంచి రిప్లై ఏమీ రావట్లేదు. మెసేజెస్ చూస్తున్నట్టు మార్క్ వస్తూ ఉంటుంది, రిసీవ్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది, కానీ అటువైపు నుండి మాత్రం ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు, రిప్లై కనబడడం లేదు. చాలా కాలం యువతలో ఉన్నటువంటి వ్యక్తి బాధపడ్డాడు. ఏంటి, ఇద్దరం చక్కగా మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇద్దరం బాగానే ఉండేవాళ్ళం కదా, మంచి స్నేహితుడు కదా, రోజు మెసేజెస్ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళము కదా, మరి ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉండేవాడు. ఎటకేలకు అవతల వైపు దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఈ రీతిగా వ్రాయబడి ఉంది: మీ దేశానికి మా దేశానికి మధ్య జరిగినటువంటి యుద్ధములో మీ దేశము వారు మా తాతయ్యను, సైన్యములో పనిచేస్తున్నటువంటి మా తాతయ్యను చంపేశారు. యుద్ధములో మా తాతను కోల్పోయాను. అందుకనే మీ దేశపు వారంటే నాకు ఇష్టం లేదు. అందుకనే కొంచెం మనసు బాధ కలిగి మీ దేశం మీద ఉన్నటువంటి కోపంతో నేను నీతో మాట్లాడలేకపోయాను. కానీ నేను ఆలోచన చేశాను, ఈ దేశాల మధ్య గొడవలలో నువ్వేమి చేశావు, నీలో తప్పేముంది అని నాలో నేను తెలుసుకొని మరలా నీతో మాట్లాడుతున్నాను. రిప్లై ఆలస్యంగా ఇచ్చినందుకు నన్ను క్షమించు అని మెసేజ్ పెట్టాడు. ప్రియమైనటువంటి వార్లరా, ఇద్దరు వ్యక్తుల మంచి స్నేహము మధ్య గ్యాప్ ఏర్పడింది, భార్యాభర్తల మధ్య గ్యాప్ ఏర్పడింది, బాంధవ్యాల మధ్య గ్యాప్ ఏర్పడింది అని అంటే ఏదో ఒక లోపం కనిపించి ఉండాలి, ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉండి ఉండాలి. ఒక బలమైనటువంటి కారణం ఎదుటి వ్యక్తిని కొంచెం చులకనగా చూడడం, అనుమానించడం, తృణీకరించడం, చిన్నగా చూడడం అనేటువంటి దానికి ఒక బలమైనటువంటి కారణమే ఉంటూ ఉంటుంటుంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఫిలిప్పు నతనయేలు ఒక మంచి స్నేహితులు. ఫిలిప్పు నతనయేలు మంచి స్నేహితులు. అన్నిట్లో వారి అభిప్రాయాలు చక్కగా కలుస్తూ ఉండేటువంటివి. అన్నిట్లో వారిరువురు చాలా సరదాగా తిరుగుతూ ఉండేటువంటి వారు. ఒకరి మాటకు ఒకరు సై అంటే ఇంకొకరు సై అంటూ ఇరువురు కలిసి అన్నిటిలోనూ ఏక అభిప్రాయం కలిగినటువంటి వారు. ఇలాంటి ఈ స్నేహములో ఒక దినమున ఫిలిప్పు నతనయేలుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నతనయేల్, మనము ఏదైతే ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు తెలియచేసి ఉన్నారో, ఎవరి గురించి అయితే చెప్పాడో, ఎవరి గురించి అయితే వ్రాయబడి ఉన్నాయో ఆ వ్యక్తిని కలుసుకొనడానికి రా, ఆ వ్యక్తిని కలుసుకుందు గాని రా అని చెప్పి ఈ ఫిలిప్పు నతనయేలును పిలుస్తూ ఉంటున్నాడు. నతనయేలును ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. అప్పుడు నతనయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నతనయేలు ఒక అద్భుతమైనటువంటి విశ్లేషకుడు. నతనయేలు చక్కగా వాక్యాన్ని ఎరిగినటువంటి వాడు, వాక్యముతో పరిచయం ఉన్నటువంటి వాడు. ఇదివరకు నజరేతును గూర్చినటువంటి చరిత్ర
నతనీయేలుకు తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నతనీయేలు ఈ నజరేతును గురించి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భానికి, ఆ నజరేతు యొక్క పరిస్థితిని పూర్వకాలము నుండి తన పూర్వీకులు ఆ ప్రాంతము గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు. అది అత్యంత అల్పమైనటువంటి గ్రామము, అత్యంత స్వల్పమైనటువంటి గ్రామము. ఈ నజరేతు అనేటువంటిది ఎన్నిక లేనటువంటి గ్రామం. ఎన్నిక లేనటువంటి గ్రామము నుండి ఏలేటువంటి వాడు వస్తాడా? ఎన్నిక లేనటువంటి గ్రామము నుండి మెస్సయ్య వస్తాడా? ఎన్నిక లేనటువంటి ఆ ప్రాంతానికి అంత ఘనత ఉందా అనేటువంటి ప్రశ్నను నతనీయేలు ఇక్కడ ఫిలిప్పుతో చెప్తా ఉంటున్నాడు. ప్రియ స్నేహితురారా, చాలా సందర్భాలలో మనలో ఒక ఆలోచన ఉంటుంది. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి గొప్ప కార్యాలు చేయగలడా? ఒక సాధారణమైనటువంటి వ్యక్తి గొప్పింటి సంబంధాన్ని అందుకోగలడా? ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప చదువులు చదువుకోగలడా? చాలా సందర్భాల్లో ఒక సాధారణమైనటువంటి ఉన్న స్థితిలో వాళ్ళు గొప్ప స్థితికి ఘనతకు చేరారంటే ఇది ఎలాగ సాధ్యము అనేటువంటిది మనలో ప్రశ్న ఉంటుంటుంది. వ్యక్తులను బట్టి, ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి కొంతమంది మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటుంటాయి. కొన్ని తలంపులను మనం కలిగి ఉంటుంటాం. ఈ షాపులో అన్ని మామూలు ఉంటాయి, పెద్ద షాపులో అయితే మంచి ఉంటాయి. వీళ్ళైతే ఎలా ఉంటారు, వాళ్ళైతే అలా ఉంటారు. సంబంధాలకు తిరిగినప్పుడు కూడా, సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా హోదాకు తగినటువంటి వీళ్ళు సరిపోతారు, వాళ్ళు సరిపోరు. ఇలాంటి పరిస్థితులు, తారతమ్యాల్లో మనము జీవిస్తూ ఉంటుంటాం. ఒక సాధారణమైన సామాన్యమైనటువంటి స్థలంతో కానీ, కుటుంబంతో కానీ, వ్యక్తులతో కానీ మన ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉంటుంటాయి. అయితే ఈ ఉదయకాల సమయమందు నీవు నీ తోటి వారిలో నీ పరిస్థితి దీనంగా ఉందా? నిన్ను ఎన్నిక కలిగినటువంటి వ్యక్తిగా నిన్ను చూడడం లేదా? చిన్న చూపు చూస్తూ ఉంటున్నారా? బెత్లెహేమును చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ ఇది ఒక సాధారణమైనటువంటిది, ఎన్నిక లేనటువంటిది, చిన్న గ్రామమైనటువంటిది. అందరూ దాన్ని దాటి వెళ్తూ ఉంటున్నారు, కానీ అక్కడ ఎవరు ఆగడం లేదా? దానిని పట్టించుకోవడం లేదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమే కదా. అందుకనే నతనీయేలు అంటూ ఉంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఎలా వస్తుంది? నజరేతు ఏమైనా పట్టణమా? ఏదైనా వాణిజ్య వ్యాపారాలకు నిలయమా? ఎవరైనా రాజు అక్కడ ఉన్నారా? గొప్ప కుటుంబాలు అక్కడ ఏమైనా ఉన్నాయా? ఎలా వస్తాడు ఈ గొప్పవాడైనటువంటి మెస్సియా? ఈ రక్షకుడు ఏ రీతిగా వస్తాడు? అక్కడి నుంచి రక్షకుడు వచ్చాడంటే ఒక పట్టణములో నుంచి వస్తాడు, ఒక రాజ్యానికి కేంద్రములో నుంచి వస్తాడు అనేటువంటిది ఫిలిప్పు యొక్క నతనీయేలు యొక్క ఆలోచన. ఈ రోజున మనం కూడా, మన ఆలోచనలు కూడా ఎలా జరుగుతుంది, ఇది ఎలా చూస్తాను, ఇది నేనెంత, వాళ్ళెంత, నా పరిస్థితి ఎంత, ఇష్టిత ఎంత అని కొన్ని సందర్భాల్లో తక్కువగా అంచనాలు వేస్తూ ఉంటున్నామేమో, తక్కువగా పలానా వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నామేమో, తక్కువగా పలానా కుటుంబాన్ని చూస్తూ ఉంటున్నామేమో. గమనించండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయమందు మనుషులు చిన్నగా చూస్తూ, మనుషులు తృణీకరిస్తున్నటువంటి, మనుషులు ద్వేషిస్తున్నటువంటి, మనుషులు నిన్ను దూరాన పెడుతున్నటువంటి ఈ అవమానాన్ని భరిస్తూ ఉంటున్నావా? ఆ బాధను తట్టుకోలేకపోతూ ఉంటున్నావా? అందరితో పాటు నా దగ్గర ఏమీ లేదని చెప్పి నన్ను ఎవరు పిలవడం లేదని అనుకుంటూ ఉంటున్నావా? వాళ్ళతో నేను సరిపోను అని నన్ను అవమానిస్తున్నారు అని కృంగిపోతూ ఉంటున్నావా? ఫ్రెండ్స్, ఈ రోజున మీతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. నాతో వాళ్ళు సరిపోరు, నేనెక్కడ, వాళ్ళెక్కడ అని నీకంటే చిన్నగా ఉన్నటువంటి వారిని నువ్వు తృణీకరిస్తూ ఉంటున్నావా? వాళ్ళతో సరి అయినటువంటి సహవాసం కానీ, స్నేహం కానీ, బంధాలు కానీ, అనుబంధాలు కానీ కలుపుకోవడానికి సంకోచిస్తూ ఉంటున్నావా? సరి అయిన కట్నం ఇవ్వలేరు, సరి అయినటువంటి హోదా లేదు, సరి అయిన పరిస్థితులు లేవని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుతూ చిన్న చూపు చూస్తూ ఉంటున్నావా? నజరేతును చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలు, ప్రజలు ఆ చిన్న గ్రామం గురించి మాట్లాడుకుంటున్నారు. అదే ఎన్నిక లేని గ్రామం. మీకు ఒక విషయం తెలుసా? ఎవరైతే ఎన్నిక లేకుండా ఉంటారో,
ఎవరైతే మనుషుల చేత తృణీకరింపబడుతూ ఉంటుంటారో, కుటుంబీకుల చేత తృణీకరింపబడుతుంటుంటారో, ద్వేషించబడుతూ ఉంటుంటారో, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంటారో, నలిగిపోతూ ఉంటుంటారో, నా దేవుడు వారినే చూస్తాడు. వారిని అద్భుతంగా ఘనపరుస్తాడు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరిలోనూ ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని, ఆ ప్రాంతాన్ని నా దేవుడు ఘనపరుస్తాడు. మనుషులందరికీ ఎన్నిక లేనటువంటి, అవసరం లేనటువంటి, మనుషులందరూ చిన్నగా చూస్తున్నటువంటి ఆ నజరేతులోనే నా యేసయ్య పుట్టాడు. ఆ నజరేతు వాడుగా నా యేసయ్య పేరు సంపాదించుకున్నాడు. ఈ రోజున దిగులుతో ఉంటున్నావా? ఈ రోజున కృంగిపోతూ ఉంటున్నావా? నీ స్థుతిని చూసి, నీ పరిస్థితులను చూసి, నీ జీతాన్ని చూసి, నీకున్న పేదరికాన్ని చూసి కృంగిపోతూ ఉంటున్నావా? చుట్టుప్రక్కల మనుషులు నీ దగ్గర ఏమీ లేదనేటువంటి ఒకే ఒక కారణాన్ని బంధుత్వాల్లో కలుపుకోవడం లేదా, పేరంటాలకు పిలవడం లేదా, మనిషిగానే చూడడం లేదా? దిగులు చెందొద్దు. నజరేతును ఎన్నుకున్న దేవుడు ఈ రోజున నిన్ను ఎన్నుకుంటూ ఉంటున్నాడు. నజరేతును గణపరచిన దేవుడు ఈ రోజున నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. ఆ ప్రాంతాలన్నిటిలోనూ నజరేతును హెచ్చించిన దేవుడు ఈ రోజున నీ కుటుంబంలో, నీ స్నేహితులలో, నీ ఇరుగు పొరుగు వారిలో నిన్ను దేవుడు తలగా చేయబోతూ ఉంటున్నాడు. ప్రియులారా, నతానీయేలు అంటూ ఉంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నటువంటి వాడు యేసును కనుగొన్న తర్వాత ఫిలిప్ అంటూ ఉంటున్నాడు, సరే నువ్వు వచ్చి యేసును చూడు, నువ్వు వచ్చి ఆయనను చూడు, ఆయన కలుసుకో, ఒకసారి నీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజున నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో అనేక రకాలైనటువంటి సందేహాలు ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి వారిలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండవచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి వారి ప్రశ్నలకు జవాబు దొరకక బాధపడుతూ ఉండవచ్చు. అఫ్ కోర్స్ అవి బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు. మీరు మంచి కుటుంబీకులు. ప్రియులారా, గమనించండి, ఈ ఫిలిప్పు, నతానీయేలులను మనం గమనించినట్లయితే మంచి స్నేహితులే, మంచి బాంధవ్యం కలిగినటువంటి వారే. ఫిలిప్పు నతానీయేలులో ఉన్నటువంటి ఆ లోటు ఏదైతే ఉందో దానిని చూస్తూ దానిని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. ఏ కొరత అయితే ఉందో, ఏ కొదువు అయితే ఉందో, ఏ వెలితైతే ఉందో ఆ వెలుతును తీర్చేటువంటి వ్యక్తిని పరిచయం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు సంఘముగా, ఈరోజు విశ్వాసిగా నీ బంధువులలో కానీ, నీ స్నేహితులలో కానీ, నీ ఇరుగు పొరుగు వారిలో కానీ అనేకమైన ప్రశ్నలు ఉంటున్నాయి. అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటున్నాయి. ప్రశ్నలతో నలిగిపోతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ప్రశ్నకు జవాబు దొరకనటువంటి వారుగా కృంగిపోతూ ఉన్నారు. అలా దిగులుగా కూర్చుంటూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నతానీయేలుతో చెప్తారు, ఫిలిప్పు నిన్ను కలుసుకోకముందే, అంజూరపు చెట్టు క్రింద నువ్వు ఉన్నప్పుడే, ప్రశ్నలు ఉన్నవాడు ఒంటరిగా కృంగిపోతూ ఉంటుంటాడు. ప్రశ్నలు ఉన్నవాడు దిగులుగా ఉంటుంటాడు. ప్రశ్నలు ఉన్నవాడు అందరితో పాటు సమానంగా ఉండలేడు, అందరితో పాటు ఆనందిస్తూ ఉండలేడు, అందరితో పాటు కలిసి తిరగలేడు. తనకున్నటువంటి ప్రశ్న, తనకున్నటువంటి సమస్య ఆ వ్యక్తిని ఒంటరి వాడిని చేస్తూ ఉంటుంది. నతానీయేలులో ఏదో వెలితి కనబడుతుంది. నతానీయేలులో ఏదో ప్రశ్నలు కనబడుతూ ఉంటున్నాయి. ఆ నతానీయేలు దగ్గరకు ఫిలిప్ వెళ్ళి, నీ ప్రశ్నలు తీర్చేవాడు యేసు ఉన్నాడు, నీ మనస్సును ఆనందముతో నింపేవాడు యేసు ఉన్నాడు, నీలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేవాడు యేసు. ఆయన దగ్గరకు రా, యు కమ్ అండ్ సీ హిమ్, యు కమ్ అండ్ మీట్ హిమ్, రా, ఆయన దగ్గరకు రా అని ఫిలిప్ నతానీయేలును నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయమందు సహోదర సహోదరులుగా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను, సంఘముగా విశ్వాసులుగా నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను, యేసు దగ్గరకు నీ చుట్టూ ఉన్నటువంటి నీ స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఏదైనా ప్రశ్నలతో దిగులుతో ఉంటుంటే, ఏదో సమస్యలతో బెంగగా కూర్చుంటూ ఉంటుంటే నడిపించు యేసు దగ్గరకు, నడిపించు యేసు దగ్గరకు. యేసుని ఎప్పుడైతే నతానీయేలు కలిశాడో, ఎప్పుడైతే యేసును కనుగొన్నాడో, యేసు దగ్గరకు వచ్చాడో, ఆ వ్యక్తి జీవితంలో ఎంతో సంతోషాన్ని ఈ నతానీయేలు పొందుకున్నాడు. నాటి నుండి యేసును వెంబడించడం ప్రారంభించాడు, యేసుతో నడవడం ప్రారంభించాడు. తన ప్రశ్నలన్నిటికీ నివృత్తి దొరికేసింది. తన సమస్యలన్నిటిలోనూ ఒక గొప్ప శాంతిని, సమాధానాన్ని పొందుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ
నతానియేలు వలె మీ జీవితంలో ఏమైనా ప్రశ్నలు ఉంటున్నాయా? సందేహాలు ఉంటున్నాయా? ఒకరిని ఒకలాగా చూసేటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఈ స్టేటస్ను చూసి ఒకరినొకలాగా చూసేటువంటి, ఒకరినొకలాగా ప్రేమించేటువంటి మనస్తత్వాలతో ఉంటున్నారా? అది మంచిది కాదు. అది ఒక సమస్య, అది ఒక బలహీనత. ఇంకా చెప్పాలి అంటే అది పెద్ద జబ్బు. అది మంచిది కాదు. అందరినీ సమానంగా ప్రేమించగలిగితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. హెచ్చు తగ్గులు చూస్తూ ఉంటుంటే నువ్వెక్కడో సమాజానికి దూరం అయిపోతూ ఉంటున్నావు, మానవత్వానికి దూరం అయిపోతూ ఉంటున్నావు. అలాంటి సందిగ్ధంలో, అలాంటి మానసిక రోగముతో ఉన్నటువంటి నతానియేలు ప్రశాంతతతో నింపబడ్డాడు యేసు దగ్గరకు వచ్చినప్పుడు. ఈ రోజున రకరకాల ప్రశ్నలు కావచ్చు, పలు రకాలైనటువంటి సమస్యలు కావచ్చు, వెలితి కావచ్చు, వేదన కావచ్చు, మదన పడుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు. నతానియేలు యేసు దగ్గరకు వచ్చినట్లుగా నీవు రాగలిగితే ప్రతి ప్రశ్నకు జవాబు యేసులో ఉందని తెలియచేస్తూ ఆయన వైపు తిరిగితే, ఆయనను సమీపించగలిగితే ప్రశాంతతను, మనశ్శాంతిని నువ్వు పొందుకుంటావని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా?